హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసీం ఖాన్, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ అయితే చేయబోతున్నాను. కాకపోతే ఇది షార్ట్ టర్మ్ రివ్యూ కాదు, లాంగ్ టర్మ్ రివ్యూ. అప్రాక్సిమేట్లీగా అయితే నేను 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి లివ్ ప్యూర్ పెప్రో టచ్ RO ప్లస్ UV ప్లస్ EF ప్లస్ మినరలైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ బాగుంది. దీని సర్వీస్ అంత దరిద్రం, చండాలం అసలు ఇంకెక్కడా లేదు. ఈ లివ్ ప్యూర్ ఏదైతే ఉందో వీళ్ళు ఇచ్చే సర్వీస్ అంత చండాలం అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండదు నాకు తెలిసి. ఇది వచ్చేసి టచ్ అదని చెప్పి మేమైతే తీసుకున్నాం. టచ్ అంటే టచ్ కాదు, ఇది బటన్ అనమాట. బటన్ సిస్టమ్ ఇచ్చారు. ముందుగా ఈ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. ప్రోడక్ట్ అయితే చాలా మంచి ప్రోడక్ట్, కానీ దీని సర్వీస్ అంత చెత్త అసలు. ఎక్స్పీరియన్స్ మామూలు సర్వీస్ మామూలుగా. ముందు చూడండి, మొత్తం వీడియో చూడండి. ముందు ఈ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి లివ్ ప్యూర్ పెప్రో టచ్ RO ప్లస్ UV ప్లస్ EF మినరలైజర్. ఇక్కడ మనకి మంచి హెవీ ఇది అప్రాక్సిమేట్ 8 లీటర్ అనుకుంటా. పెద్ద సైజులో అయితే ఉంటుంది. మనకి ప్రోడక్ట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ఫిల్టరేషన్ కానీ ఇది మొత్తం మంచిగానే ఉంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం వచ్చి చూడండి, ఫ్రీ ఫ్లో కస్టమ్ ఫ్లో అని ఇక్కడ 2 ఇచ్చారు. ఇది వచ్చేసి పేరుకి టచ్, కానీ టచ్ కాదు, బటన్స్ అనమాట. ఇక్కడ మనం చూస్తే మాన్యువల్గా మనం ఇక్కడ నుంచి అయితే వాటర్ నార్మల్ ఫిల్ చేసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి మాన్యువల్గా మనకి ట్యాప్ కానీ ఏం లేదు. ఇక్కడ చిన్న ఇలా ఇది వాల్ లాగా ఇచ్చారు. దీన్ని తిప్పితే కరెంట్ లేనప్పుడు మనం దీన్ని తిప్పితే వాటర్ అయితే వచ్చేది. కానీ ఇది కొద్దిగా కష్టం, గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇది కొద్దిగా ప్రాబ్లం అయింది. నేనైతే ఆన్ చేయట్లేదు. ఆన్ చేస్తే మళ్ళీ వాటర్ అయితే ఇబ్బంది అయింది. ఫ్రీ ఫ్లో కస్టమ్ ఫ్లో ఇచ్చారు. కస్టమ్ ఫ్లో అంటే మనం బటన్ నొక్కి పెట్టాలి. ఫ్రీ ఫ్లో అంటే ఒకసారి నొక్కితే వాటర్ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి కానీ 2 times నొక్కితే వాటర్ ఆగిపోతుంది. ఇది పద్ధతి. కానీ దీంట్లో అలా కాదు. అప్పుడప్పుడు 2 సార్లు నొక్కితే వచ్చింది వాటర్, ఒకసారి నొక్కితే వచ్చింది. అప్పుడప్పుడు ఆగాలంటే ఒకసారి నొక్కాలి, 2 సార్లు నొక్కాలి, గట్టిగా పట్టుకుని ఉండాలి. అసలు ఎన్ని దరిద్రాలు చేసినా ఆగదయ్యా. మళ్ళీ లాస్ట్లో పవర్ సాకెట్ అయితే ప్లగ్ అయితే ఆఫ్ చేయాలి. స్టార్టింగ్లో బాగానే ఉండిద్ది. స్టార్టింగ్లో బాగానే ఉండేది అనమాట మొత్తం. తర్వాత ఏమైందంటే దీనిలో అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే వచ్చింది. నేను సర్వీసింగ్ చేయించాను. నేను కంప్లైంట్ ఇచ్చిన 1 monthకి ఒకటికి 100 సార్లు నేను కాల్ చేసి టెక్నీషియన్ ఏదైతే డీలర్స్ ఉంటారో ఆ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి కాల్ చేసి చెప్పి వాళ్ళు ఎవరైతే నెంబర్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేస్తే 1 monthకి వచ్చి దీంట్లో సెన్సార్ ప్రాబ్లం అని చెప్పి సెన్సార్ మార్చి వెళ్ళారు. ఒక 2 months ముందు అనుకుంటా మార్చి నేను చెప్పాను, అలా కాదు దీన్ని టచ్ది ప్రాబ్లం అవుతుంది, దీన్ని తీసి మాన్యువల్ పెట్టండి అన్నా. సరే, ఒక మంత్ ఓపెన్ చేయండి, 1 month 10 days వాడండి, ఇంకా ప్రాబ్లం అంటే ఇప్పుడు చేద్దాం అన్నారు. సరే అని చెప్పి నేను ఇంకో 2 months బ్యాక్ దీన్ని అయితే సర్వీసింగ్ చేశారు. సో ఒక 30 days కూడా కాదు, 15-20 days ట్రై చేసాం. వాటి ఎందుకంటే సెకండ్ డేనే ప్రాబ్లం వచ్చేసింది. టచ్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, సేమ్ ప్రాబ్లం. ఇది ఫ్రీ ఫ్లోలో ఒకసారి బటన్ నొక్కితే వాటర్ వస్తుంది, మళ్ళీ నొక్కితే ఆగాలి కదా, 2 సార్లు అలా అయితే నొక్కితే ఆగట్లా. సో అది ప్రాబ్లం ఏంటని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. సో వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇప్పుడే కదా సర్వీసింగ్ మొత్తం చేసింది, కొన్ని రోజులు ఆగండి అన్నారు. సరే, 20 days ఆగాను. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే ఈరోజు వస్తాం, రేపు వస్తాం, 72 అని చెప్పి ఇక్కడ రాకుండా డైరెక్ట్ క్లోజ్ చేస్తారు. కంప్లైంట్ క్లోజ్ చేసేసి నేను రిజాల్వ్ అయిపోయిందని మెసేజ్ వచ్చేసింది. అదేంటని మళ్ళీ కాల్ చేస్తే దాన్ని మీకు వచ్చాము, మేము సర్వీస్ ఇచ్చామని చెప్పారు. లేదు, అలా ఏం జరగలేదంటే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయమన్నా. ప్రీవియస్ అయితే కంప్లీట్ చేయాలి, దాన్ని చేయడం కాదు, కొత్తది చేయాలని చెప్పారు.
నేను అప్రాక్సిమేట్లీగా 1 మంత్ ముందు కంప్లైంట్ ఇచ్చాను, అది క్లోజ్ చేశారు. మళ్ళీ 10 డేస్ బ్యాక్ అయితే మళ్ళీ చేశాను, 24 అవర్స్లో వస్తామన్నారు. 10 డేస్ అయిపోయింది, ఇప్పటిదాకా రాల. నేను లాస్ట్ 4 డేస్ నుంచి ఫుల్ అసలు కంపల్సరీ, ఎందుకంటే ఈ మంత్ వారంటీ అయిపోతుంది. వారంటీ అయిపోతే దీంట్లో సర్వీస్ పార్ట్స్ చాలా కాస్ట్ అనమాట. సెన్సార్ చాలా పెద్ద ప్రాబ్లం అయితే చేస్తున్నారు. 72 అవర్స్ అన్నారు, 48 అవర్స్ అన్నారు, 24 అన్నారు, తగ్గించుకుంటూ వచ్చేస్తూ కామెడీ రివర్స్ చెప్పా. ఫస్ట్ స్టార్టింగ్ 24 అవర్స్ అన్నారు, తర్వాత 48 అవర్స్ అన్నారు, తర్వాత 72 అవర్స్ అన్నారు. ఇలా అప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నారు తప్ప నేనైతే సొల్యూషన్ చెప్పట్లేదు. దాంట్లో లాస్ట్గా నేను కస్టమర్ కేర్ కాల్ చేస్తే నాకు మెసేజ్ వచ్చింది. నాకు 3 నెంబర్స్ ఇచ్చారు, ఎస్కలేషన్ లెవెల్ 1, 2, 3 అని 3 నెంబర్లు ఇచ్చారు. 3కి కాల్ చేశాను, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఎవరి నెంబర్ అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసినట్టున్నారు. వాళ్ళ ఇష్యూ మొత్తం చెప్పాను. ఓకే, మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు సర్వీస్ అయితే ఇస్తాం, టెక్నీషియన్ పంపిస్తామని చెప్పారు. నెక్స్ట్ డే నుంచి ఆ నెంబర్కి ఎస్కలేషన్ లెవెల్ 3కి 2కి కాల్ చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసేవాళ్ళు. నేను దాదాపుగా 10-15 సార్లు చేసి ఉంటాను ఒక్కొక్కరికి, లేదు అస్సలు కాల్ లిఫ్ట్ చేయట్లా. వేరే నెంబర్ని కాల్ చేశాను, లిఫ్ట్ చేశారు. అదేంటి భయ లిఫ్ట్ చేయలేదంటే చూసుకోలేదు, బిజీగా ఉన్నాను, మళ్ళీ చేద్దాం అనుకున్నాను అన్నారు. అలా ఉంది వాళ్ళ పని. మాది ఏంటంటే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. లివ్ ప్యూర్ ప్రోడక్ట్లు మేము మా రిలేటివ్స్ కజిన్స్ మొత్తం దాంట్లో మేము 4 తీసుకున్నాం, వేరే వేరే మోడల్. ఎవరికి నా ఒక్కడి ఎవరికి సరిగ్గా సర్వీస్ ఇవ్వట్లా. మాది చిన్న ఊరు అనమాట. ఈ లివ్ ప్యూర్ బ్రాండ్ వాళ్ళు చెప్పడం 24/7 సర్వీస్ ఉంది అని చెప్పారు, కానీ అస్సలు సర్వీస్ బాగాలేదు. ఇంకో 2 మంత్స్లో ఈ మంత్లో ఏదైతే ఈ ప్రోడక్ట్ వారంటీ కంప్లీట్ అయిపోతుంది 1 ఇయర్ది. దాని తర్వాత వాళ్ళు సర్వీసు చేసినా కానీ మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. లోకల్ సెన్సార్ కాబట్టి ఎక్కువ ఉంటుంది ప్రైస్లు, అది ప్రాబ్లం. ఊళ్ళోకి వచ్చిన దాని సపరేట్ రేటు, ఇది అన్అఫిషియల్. దీన్ని ఎత్తి పడేస్తాం ముందు, ఎందుకంటే దీని ఫిల్టర్స్ కూడా 1 ఇయర్ 1.5 ఇయరే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మర్చిపోవాలి లోకల్ సిస్టమ్. అది ఎంత కాకుండా 5,500 6,000 రేంజ్కి ఉంటుంది లోకల్ ఫిల్టర్స్. దీన్ని ఎత్తి పడేసి ఎర్రగొట్టి ముక్కలు చేసి లివ్ ప్యూర్ వాళ్ళని ట్యాగ్ చేసి పంపిస్తా. ఈ వీడియో కూడా వాళ్ళని ట్యాగ్ చేస్తా. మాది ఒక్కటే కాదు, ఇంకా మాది 3-4 ఉన్నాయని చెప్పాను కదా వేరే వేరే మోడల్స్. అవన్నీ కూడా ఒకసారి తగలబెట్టేసి లివ్ ప్యూర్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ని ఎర్రగొట్టేసి లివ్ ప్యూర్ వాళ్ళకి ట్యాగ్ కొడతా. వాళ్ళకి ట్యాగ్ కొట్టి అప్పుడు లివ్ ప్యూర్ సర్వీస్ దరిద్రానికి మారిపోయారు. కాల్ చేసి నా ఒక్క టైం అసలు ఎంత చండాలం చేశారంటే వీళ్ళు, అంత చండాలం ఆ రేంజ్కి తీసుకొచ్చారు అనవసరంగా. చాలా పెద్ద ప్రాబ్లం కలుగుతుంది లివ్ ప్యూర్ వాళ్ళతో. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీది విలేజ్ అయితే లివ్ ప్యూర్ ప్రొడక్ట్స్ అయితే మీరు ఎప్పుడు కొనద్దు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు. ఎందుకంటే మీ సర్వీస్ దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫోన్లు చేసి చెమట చిందించాలి, అయినా వాళ్ళు వస్తారని అంటలేదు. సో లివ్ ప్యూర్ ప్రోడక్ట్స్ ఊర్లలో ఉండేవాళ్ళు తీసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ హసన్ వెల్కమ్. ఈ సంగతి చెప్తాను నేను. ఇంకోటి, గుంటూరు డిస్ట్రిక్ట్లో, మాది గుంటూరు డిస్ట్రిక్ట్ అనమాట. మా గుంటూరు డిస్ట్రిక్ట్లో లివ్ ప్యూర్కి ఏదైతే డీలర్స్ కానీ టెక్నీషియన్ కానీ ఎవరిని కాంటాక్ట్ చేస్తామో ప్రోడక్ట్ సర్వీస్ రిగార్డింగ్, సేల్స్ రిగార్డింగ్, లేకపోతే ఇన్స్టాలేషన్ రిగార్డింగ్, వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. లివ్ ప్యూర్ ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూస్తే లివ్ ప్యూర్ సంబంధించిన అథారిటీస్ వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ హసన్ వెల్కమ్.